హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్కొండ అకాడమీ. ఈరోజు టాపిక్ గుడ్ గవర్నెన్స్. మనకి గ్రూప్ 1లో పాలిటీ, కాన్స్టిట్యూషన్, సొసైటీ పేపర్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇది గుడ్ గవర్నెన్స్. దీనిలో మనం ఏం చదవాలి అని అంటే సింపుల్గా గుడ్ గవర్నెన్స్ యొక్క నిర్వచనం చదవాలి. గుడ్ గవర్నెన్స్ అంటే ఏమిటి అనేది అన్నమాట. దీని నిర్వచనాన్ని ఎవరిచ్చారు? యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ ది పసిఫిక్ అనే ఆర్గనైజేషన్ గుడ్ గవర్నెన్స్ నిర్వచనాన్ని ఇచ్చింది అన్నమాట. దీని తరువాత అసలు ఈ గుడ్ గవర్నెన్స్ భావన ఎప్పుడు వచ్చింది, ఈ కాన్సెప్ట్ అనేది కొత్తదా, ఇంతకు ముందు కూడా ఉన్నదా అనేది చూడాలి అన్నమాట. తరువాత గుడ్ గవర్నెన్స్ యొక్క లక్షణాలను చూడాలి. గుడ్ గవర్నెన్స్ ఎలాంటి లక్షణాలని కలిగి ఉంటే అది గుడ్ గవర్నెన్స్ అంటారు అని అంటాం. దీనికి 8 లక్షణాలని ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఇచ్చారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఇంతవరకే ఒక పార్ట్ అనుకున్నట్టయితే మనం నెక్స్ట్ దీంట్లో ముగింపు అనేది చదవాలి అన్నమాట. ఈరోజు క్లాసులో మనం చదివేటటువంటి అంశాలు గుడ్ గవర్నెన్స్ అంటే ఏమిటి, అని భావన, లక్షణాలు, ముగింపు అన్నమాట. మొత్తం గుడ్ గవర్నెన్స్ 3 పార్ట్స్గా ఉంటుంది. ఇందులో ఇది పార్ట్ 1 అన్నమాట. గుడ్ గవర్నెన్స్ నిర్వచనం. ఈ గుడ్ గవర్నెన్స్ని నిర్వచించింది ఎవరు అంటే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ ది పసిఫిక్ అనే ఆర్గనైజేషన్ అన్నమాట. ఈ నిర్వచనాన్ని బట్టి పట్టొద్దు, సింపుల్గా ఈ ట్రయాంగిల్ నుంచే మీరు నిర్వచనాన్ని రాబట్టొచ్చు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ గుడ్ గవర్నెన్స్ అంటే ఇందులో ఉండేటటువంటి యాక్టర్స్ ఎవరుంటారు? యాక్టర్ అంటే కారకాలు అన్నమాట. ఒకటేమో ప్రభుత్వం ఉంటుంది, ఇంకొకటేమో సిటిజన్ ఉంటారు. ప్రభుత్వము ప్రజలకి మెరుగైన సేవలు చేయాలి అన్నమాట. ప్రభుత్వము ప్రజలకి మెరుగైన సేవలు అందించాలి. దీని కొరకు ఏం చేస్తుంది? ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కొరకు తోడ్పడే, ఉపయోగించే పాలనా ప్రక్రియలు, వ్యవస్థలు, వనరుల సమర్థ వినియోగాన్నే గుడ్ గవర్నెన్స్ అంటారని నిర్వచించింది అన్నమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇదేమో ప్రాసెస్, పాలన ప్రక్రియలు, ఇవేమో ఆర్గనైజేషన్స్, ఇవేమో వనరులు అన్నమాట. అంటే సహజ వనరులు, మానవ వనరులని సమర్థవంతంగా వినియోగించుకొని ప్రజలకి మెరుగైన సేవలు అందించాలి అన్నమాట. పాలనా ప్రక్రియలు అంటే ఏంటిది? విధానాల రూపకల్పన. ఉదాహరణకి ఇప్పుడు మీరు రీసెంట్గా చూసుకున్నట్టయితే ఏం పాలసీ ఉంది? ఎడ్యుకేషన్ పాలసీ ఉంది, అలాగే ఎన్విరాన్మెంటల్ పాలసీ ఉంది, అలాగే హెల్త్ పాలసీ ఉంది. ఇలా పాలనా ప్రక్రియలు అన్నప్పుడు విధానాల రూపకల్పన, వాటి అమలు, సమీక్ష వంటివి ఉంటవి అన్నమాట. ఇది పాలనా ప్రక్రియల కిందకి వచ్చేది. అలాగే ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థలు ఏమున్నవి? ఎన్సీఆర్టీ లాంటివి, ఎస్సీఆర్టీ లాంటివి అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ లాంటిది అనమాట. అదే ఎన్విరాన్మెంట్ పాలసీ ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అనేటటువంటిది. హెల్త్ పాలసీ ఉంది, దాన్ని ఎవరు అమలు చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనేటటువంటిది. ఇలా మనకి గుడ్ గవర్నెన్స్ అంటే ఏమిటి అన్నప్పుడు పాలనా ప్రక్రియలను అమలు పరిచేటటువంటి వ్యవస్థలతో పాటుగా వనరులు అన్నమాట. ఈ వనరులు ఎలా ఉంటాయి మనకి అంటే పరిమితమైన వనరులు ఉంటాయి. ఈ పరిమిత వనరులను ఉపయోగించుకొని మనకి ఎక్కువ లాభాన్ని కలగజేయాలి. దాన్ని ఏమంటారంటే అభిలషణీయ వినియోగము అంటారు. అభిలషణీయ వినియోగము అంటే ఏమిటి అన్నప్పుడు తక్కువ వనరులను ఉపయోగించుకొని ఎక్కువ ప్రయోజనాలని రాబట్టగలిగితే భవిష్యత్తు తరాలకు కూడా వనరులని అందించగలుగుతారు. ఇలా ఈ 3 కలిగి ఉంటే దానినే
గుడ్ గవర్నెన్స్ అంటారు అని నిర్వచించారు. సింపుల్గా పిఆర్ఓ అని గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్ రిసోర్సెస్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఇది సుపరిపాలన యొక్క నిర్వచనం అనమాట. ప్రభుత్వము పౌరులకు మెరుగైన సేవలు అందించుటకై ఉపయోగించే పాలనా ప్రక్రియలు వ్యవస్థలతో పాటుగా వనరుల సమర్థ వినియోగాన్నే గుడ్ గవర్నెన్స్ సుపరిపాలన అంటారు అని మనకి యుఎన్ఈఎస్సిఏపి వాళ్ళు నిర్వచించారు అనమాట. బట్టి పట్టొద్దు, సింపుల్గా ఈ ట్రయాంగిల్ని గుర్తుపెట్టుకోండి అనమాట. సుపరిపాలన భావన అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ సుపరిపాలన అనే భావనని మొట్టమొదటిసారిగా 1989లో ప్రపంచ బ్యాంకు ఒక నివేదికను రూపొందించింది. దేనిపైన అంటే ఆఫ్రికా ఖండంలో సబ్ సహారా ఆఫ్రికన్ దేశాల అభివృద్ధి పైన ఒక నివేదికను రూపొందించింది. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా గుడ్ గవర్నెన్స్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. అంటే స్పష్టంగా గుడ్ గవర్నెన్స్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారు? ప్రపంచ బ్యాంకు. కానీ ఈ సుపరిపాలన అనేటటువంటి భావన 1989లోనే మొదలు కాలేదు. మానవ నాగరికత ఉన్న దగ్గర నుంచి మనం సుపరిపాలన అనేటటువంటి భావనని అంతర్లీనంగా ఉపయోగిస్తూనే ఉన్నాం. కాకపోతే స్పష్టంగా ఈ సుపరిపాలన అనే పదాన్ని 1989లో ఉపయోగించారు అనమాట. అసలు ఈ సుపరిపాలన అనేది ఎలా తెలుస్తుంది, ఏంటిది ఇది అంటే పాలన యొక్క దశలు అంటారు. పాలన యొక్క దశలు అంటే ఏంటిదంటే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పాలనలో ప్రజా భాగస్వామ్యము అంటే ప్రజలు పాలనలో విలీనమయ్యేటటువంటిది, మరియు ప్రభుత్వ సేవలలో నాణ్యత వేగం అనేవి, అంటే ఎంత వేగంగా ప్రభుత్వం ప్రజలకు సేవలు అందిస్తుంది అనేటటువంటిది నాణ్యత వేగం నాణ్యత అనేవి దేనిపై ఆధారపడి ఉంటాయి అంటే ఆ సమాజంలోని ప్రజల చైతన్య స్థాయి పైన ఆధారపడి ఉంటవి అన్నమాట. అంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ప్రజలకి ఇంకా రాజ్యాంగం అంటే ఏంటిది, శాసన నిర్మాణ ప్రక్రియ అంటే ఏంటిది, కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ఏంటిది, జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏమిటి అనే అంశాలపైన సమాజంలోని ఎక్కువ మందికి అవగాహన ఉండకపోవచ్చు అన్నమాట. అందుకోసమే ప్రజల చైతన్య స్థాయి పైన, అలాగే ఆ సమాజంలోని జ్ఞానం అంటారు, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన సామర్థ్యం పైన, ఆ సమాజం యొక్క ఆర్థిక స్థితి పైన ఆధారపడి ప్రభుత్వం ప్రజల మధ్య ఇలాంటి 4 దశలు ఉంటవి అన్నమాట. సుపరిపాలన అనే భావన 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి మనం ఇంతకుముందు చెప్పినప్పట్లుగా ప్రజల చైతన్య స్థాయి పైన, ఒకటి ప్రజల చైతన్య స్థాయి పైన, రెండో అంశము ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జ్ఞానము పైన, అలాగే మూడవది ఏంటిది అంటే ఆ సమాజం యొక్క ఆర్థిక స్థితి పైన ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఈ 3 పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వము ప్రజలకు మధ్య సంబంధాలు మారిపోతూ ఉంటాయి అన్నమాట. అందులో భాగంగానే స్టేజ్ 1లో అడ్మినిస్ట్రేషన్ అంటారు, స్టేజ్ 2లో గవర్నెన్స్ అంటారు, స్టేజ్ 3లో స్మార్ట్ గవర్నెన్స్ అని, స్టేజ్ 4లో గుడ్ గవర్నెన్స్ అని అంటారు. అంటే గుడ్ గవర్నెన్స్ అనేది పాలనా క్రమములో ఎన్నో దశ, 4వ దశ ప్రస్తుతం నడుస్తున్నటువంటిది. అంటే 1989 నుంచి వరల్డ్ బ్యాంక్ ఉపయోగిస్తున్నటువంటి పదం గుడ్ గవర్నెన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ పదాల అర్థాలు తెలుసుకొని ఫైనల్గా మనం ఈ ఒక్కదాన్నే ఉపయోగించుకోవాలి అన్నమాట. మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫేజు అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ అంటే గవర్నమెంటు ప్రజలని నియంత్రిస్తూ ఉంటుంది, కంట్రోలర్ అన్నమాట. అంటే ప్రజలకు ఇంకా పూర్తి స్థాయిలో చైతన్యం, జ్ఞానం, ఆర్థిక పరిపక్వత ఉండదు అన్నమాట.
ఇలాంటి సందర్భంలో ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వము నియంత్రిస్తుంది, కంట్రోలర్ పాత్రని కలిగి ఉంటుంది. అలా ప్రజలు ఏం చెప్పటానికి అవకాశం ఉండదు. ప్రభుత్వ విధానాలు నిర్ణేతలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగానే నిర్ణయిస్తారు. అలాంటి పాలనా దశని అడ్మినిస్ట్రేషన్ అని అంటారు అన్నమాట. ఆ తరువాత రెండో దశ గవర్నెన్స్ అంటారు. గవర్నెన్స్కి అడ్మినిస్ట్రేషన్కి ఏంటి తేడా అంటే ప్రజలకి ఈ మూడు అంశాలలో కొంత మెరుగవుతారు. అప్పుడు గవర్నమెంటు సిటిజన్కి రెగ్యులేటర్గా వ్యవహరిస్తుంది. రెగ్యులేటర్ అంటే ఏంటిది అంటే మనం ఇప్పుడు టీవీలో రెగ్యులేటర్ చూస్తుంటారు కదా, కరెంటు పెరిగినప్పుడు తగ్గియటం, కరెంటు తగ్గినప్పుడు పెంచటం లాగా రెగ్యులేటర్ అంటే ప్రజల మూడును బట్టి వాళ్ళ ఈ సంతోషము వాళ్ళ ఆవేశానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాలలో మార్పులు వస్తుంటవి. ఆ దశనే ఏమంటారు? గవర్నెన్స్ అని అంటారు. మూడో దశ ఉంటుంది, దాన్నే స్మార్ట్ గవర్నెన్స్ అని అంటారు. స్మార్ట్ గవర్నెన్స్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంటు సిటిజన్ మధ్య ద్విముఖంగా ఉంటుంది అన్నమాట. ఇంతకుముందు రెండు చూసుకున్నట్టయితే కేవలం గవర్నమెంట్ మాత్రమే విధానాలను రూపకల్పన చేస్తుంది, అమలు చేస్తుంది. ప్రజలు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వటానికి అక్కడ అవకాశం ఉండదు ఈ రెండు దశల్లో. అదే స్మార్ట్ గవర్నెన్స్ దశకు వచ్చినట్లయితే గవర్నమెంట్ ఏమో రెస్పాన్సివ్నెస్ అంటారు. అంటే ప్రజల సమస్యల పట్ల సత్వరమే స్పందిస్తుంది, లేదా కాలానుగుణంగా టైం బౌండ్ మేనర్లో స్పందిస్తుంది. అలాగే ప్రజలు కూడా ప్రభుత్వ నిర్ణయాలలో కొంతవరకు ఇన్వాల్వ్ అవుతారు. అంటే మా అభిప్రాయాన్ని కూడా తీసుకోండి అని చెప్తారు. అలా స్మార్ట్ గవర్నెన్స్ అనే దశని ఏమంటారంటే ప్రభుత్వం ఏమో రెస్పాన్సివ్గా, ప్రజలేమో విధానాలలో కొంతవరకు విలీనం అవుతూ ఉంటే ఆ దశని స్మార్ట్ గవర్నెన్స్ అని అంటారు. ఇక ప్రస్తుతం నడుస్తున్నటువంటి పాలనా దశని ఏమంటారు? గుడ్ గవర్నెన్స్ అని అంటారు. గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటిది అంటే గవర్నమెంటు ప్రజల పట్ల ఫెసిలిటేటర్ అన్నమాట. అంటే కేవలం మీకేం కావాలో అడగండి, మేము చేసి పెడతామంటది. ఇంతకుముందు ఏంటిది? మేము రూపొందించిన విధానాలు చట్టాలు మీరు అమలు చేయాలని చెప్తుంది. కానీ ఇక్కడ మాత్రం మీకేం కావాలో అవి చేయటానికే మేమున్నాము. గవర్నమెంట్ ఫెసిలిటేటర్ పాత్రని కలిగి ఉంటుంది. ప్రజలు కూడా పార్టిసిపేటర్ అంటారు. పార్టిసిపేటర్ అంటే ఏంటిది? ప్రభుత్వాలు చేయలేని పని కానీ లేదా ప్రభుత్వాలు అడిగితే తాము భాగస్వాములు అవుతూ ఉంటారు. ఉదాహరణకి మీరు చూసుకున్నట్టయితే మనం జన్ లోక్పాల్ బిల్లును రూపకల్పన చేశారు. అలా విధానాల అమలులో లేదా విధానాల రూపకల్పనలో ప్రజలు పార్టిసిపేటర్ పాత్రని కలిగి ఉండాలి. సింపుల్గా సుపరిపాలన దశ అంటే ఏమిటి అన్నప్పుడు ప్రభుత్వము ఫెసిలిటేటర్గాను, ప్రజలు విధాన నిర్ణయాల్లో పార్టిసిపేటర్స్ గాను ఉన్నట్టయితే ఆ పాలనా దశనే గుడ్ గవర్నెన్స్ అని అంటారు అన్నమాట. సింపుల్గా ఏమీ లేదు ఇక్కడ. గుడ్ గవర్నెన్స్ అంటే గవర్నమెంట్ ఏమో ఫెసిలిటేటర్గా టువర్డ్స్ సిటిజన్, అలాగే సిటిజన్ ఏమో ఎలా ఉండాలి? పార్టిసిపేటర్ అవ్వాలి, ఇందులో భాగస్వాములు అవ్వాలి. ఈ దశనే, ఈ పాలనా దశనే ఏమంటారు? గుడ్ గవర్నెన్స్ అని అంటారు. సింపుల్గా ఈ ఇమేజ్ వేయండి మీరు రాసేటప్పుడు ఆన్సర్లో అన్నమాట. ఇది భావన 1989లో మనకి వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. ఆ వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి గుడ్ గవర్నెన్స్ కాన్సెప్ట్ అంటే ఏమిటి అన్నప్పుడు ఫెసిలిటేటర్, పార్టిసిపేటర్ అనేటటువంటి పదాలని మనం రాయగలగాలి అన్నమాట. సుపరిపాలన ప్రధాన లక్షణాలు. ఈ ప్రధాన లక్షణాలని ఐక్యరాజ్య సమితి ఇచ్చింది. మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి ప్రధాన లక్షణాలు అంటే 8 అన్నమాట. ప్రధాన లక్షణాలు మొత్తం 8 ఉన్నాయి. అందులో ఫస్ట్ది అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. రెండవది ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత. మూడవది రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అంటే ప్రతిదీ కూడా నియమం ప్రకారం ఉండాలి అన్నమాట, రూల్ ఆఫ్ లా. తర్వాత ఉన్నది రెస్పాన్సివ్నెస్, ఈక్విటబుల్ అండ్ ఇంక్లూజివ్నెస్. ఇంకొకటి పార్టిసిపేషన్,
ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ, అలాగే సంప్రదింపులు అంటే కన్సెన్సెస్ అంటారు, కన్సెన్సెస్ అనమాట. మనం ఈ 8 లక్షణాలని సింపుల్గా గుర్తుపెట్టుకోవటం కోసం ఒక ఫార్ములా లాగా రాసుకోవచ్చు. దాన్నే మనం సింపుల్గా ఏమంటామంటే ఏటీఆర్. మీకు పాలిటీలో అక్కడక్కడ వస్తుంటుంది, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అంటారనమాట. అంటే ఎవరిపైనైనా ఎలాంటి చర్య తీసుకున్నావు, నివేదిక ఇచ్చినవా అని అడుగుతారు. ఏటీఆర్, యాక్షన్ టేకెన్ రిపోర్ట్. ఈ ఏటీఆర్ అంటే ఏంటిది? అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, రూల్ ఆఫ్ లా. 3 లక్షణాలు అయిపోయినాయి. నెక్స్ట్ మరొక 2 లక్షణాలు ఏంటిది అని అంటే ఈ అండ్ ఈ అంటారు. ఈ అండ్ ఈ అంటే ఏంటిది అంటే ఎఫిషియన్సీ అండ్ ఈక్విటీ అనమాట. ఎఫిషియన్సీ అండ్ ఈక్విటీ అనమాట. నెక్స్ట్ లక్షణం ఏంటిదంటే ఈ అండ్ ఐ అంటారు. ఈక్విటబిలిటీ అండ్ ఇంక్లూజివ్నెస్. ఈక్విటబిలిటీ అండ్ ఇంక్లూజివ్నెస్. 3, 4, 5 అయిపోయినాయి. నెక్స్ట్ది సింపుల్గా గుర్తుపెట్టుకోండి, పిఆర్సి అనేది అనమాట. మీకు ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి ఇచ్చింది ఉద్యోగులకి, అలా గుర్తుపెట్టుకోండి. ఇందులో పి అంటే పార్టిసిపేషన్, ఆర్ అంటే రెస్పాన్సివ్నెస్, సి అంటే కన్సెన్సెస్, సంప్రదింపులు అనమాట. ఇలా మొత్తం 8 లక్షణాలు ఐక్యరాజ్య సమితి ఇచ్చింది. ఏటీఆర్, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఆన్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ట్రిపుల్ ఈ ఇన్స్టిట్యూషన్స్ అని. ట్రిపుల్ ఈ ఇన్స్టిట్యూషన్ రిగార్డింగ్ పిఆర్సి. రిగార్డింగ్ పిఆర్సి ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి 8 లక్షణాలని మనం సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఆన్ ట్రిపుల్ ఈ ఇన్స్టిట్యూషన్ రిగార్డింగ్ పిఆర్సి. ఇవి 8 లక్షణాలు. ఇందులో ఒక్కొక్క దాని గురించి మళ్ళా విడివిడిగా మనం చదవాలి అన్నమాట. లక్షణాలలో మొట్టమొదటిది జవాబుదారీతనం. జవాబుదారీతనంలో మనం ఏం చదవాలి అని అంటే ఫస్ట్ అసలు జవాబుదారీతనం అంటే ఏమిటి, ఎవరు ఎవరికి జవాబుదారీగా ఉంటారు, జవాబుదారీతనం అంటే ఏమిటి అనేది చదవాలి. అలాగే జవాబుదారీతనం ఎన్ని రకాలుగా ఉంటుంది. జవాబుదారీతనం 2 రకాలుగా ఉంటుంది. హారిజాంటల్ అకౌంటబిలిటీ, వర్టికల్ అకౌంటబిలిటీ అని 2 రకాలుగా ఉంటుంది అన్నమాట. ఆ తరువాత జవాబుదారీతనాన్ని ఎలా సాధించవచ్చు అంటే జవాబుదారీతనాన్ని సాధించటానికి ఉండేటటువంటి ఉపకరణాలు లేదా పద్ధతులు ఏమిటి అని చదవాలి. అలా మొట్టమొదటి లక్షణం అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అనే దాంట్లో మనం చదవాల్సిన అంశాలు జవాబుదారీతనం అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలు, ఎలా జవాబుదారీతనాన్ని సాధిస్తాము అనేది చదవాలి అన్నమాట. ఇప్పుడు ఇందులో చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ జవాబుదారీతనం అంటే ఏమిటి, జవాబుదారీతనం అంటే ఏమిటి అన్నప్పుడు ఒక అధికారి యొక్క, ఒక పబ్లిక్ అఫీషియల్ అన్నమాట, ఒక అధికారి యొక్క చర్యల పైన అంటే తను విధానాలని అమలు చేస్తున్నప్పుడు చర్యల పైన బహిర్గత పర్యవేక్షణకు అవకాశం ఉండాలి. బహిర్గత పర్యవేక్షణ అంటే ఏంటిది? ఇప్పుడు మనం అతన్ని నువ్వు చేసిన పనికి ఏంటి ప్రామాణికత అని అతను కాకుండా అవుట్సోర్స్ వాళ్ళు అడగగలిగితే దానినే జవాబుదారీతనం అంటారు. బహిర్గత పర్యవేక్షణ అంటే అర్థం ఏంటంటే ఒక పనిని ఎవరు చేస్తారో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు పర్యవేక్షించగలిగితే, ప్రశ్నించగలిగితే దాన్ని బహిర్గత పర్యవేక్షణ అంటారు. అంటే ఇప్పుడు పని చేసిన వాళ్ళకే ప్రశ్నించే అధికారం ఇచ్చినవనుకో వాళ్ళు ఏం చెప్తారు, ఏం తప్పు జరగలేదంటారు. అందుకోసమే బహిర్గత పర్యవేక్షణకు అవకాశం ఉండడాన్నే జవాబుదారీతనం అంటారు. సింపుల్గా జవాబుదారీతనం అంటే ఏంటిదన్నప్పుడు ఒక అధికారి తన విధి నిర్వహణలో చేసిన పనులకు బహిర్గత పర్యవేక్షణ అవకాశం ఉంటే దానినే జవాబుదారీతనం అంటారు. ఉదాహరణకి ఇప్పుడు మన ఊర్లలో ఎంపీడీఓ ఉంటాడు. ఎంపీడీఓ పనికి ఆహార పథకం యొక్క నిధులు ఎవరెవరికి ఎంత ఇచ్చామనేది ఉంటుంది. అలా దానిని గ్రామ సభ
ఆడిట్ చేయగలిగితే, బహిర్గత పర్యవేక్షణ అంటే ఆ ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళు కాకుండా బయట వాళ్ళు దాన్ని ఆడిట్ చేస్తే దానిని మనం బహిర్గత పర్యవేక్షణ అని అంటారు. ఇలా జవాబుదారీతనం అంటే ఏమిటనేది నిర్వచించాం అన్నమాట. ఇప్పుడు జవాబుదారీతనం తర్వాత జవాబుదారీతనం రకాలు అన్నమాట. సాధారణంగా జవాబుదారీతనం ఎన్ని రకాలు ఉంటుంది అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో విదిన్ ద సిస్టమ్ ఉంటే దానిని హారిజంటల్ అంటే సమాంతర పర్యవేక్షణ లేదా సమాంతర జవాబుదారీతనం అని అంటారు. సమాంతర జవాబుదారీతనం అంటారు. నెక్స్ట్ రెండవది ఏంటిదంటే వర్టికల్. వర్టికల్ అంటే ఏమిటి అంటే నిట్ట నిలువుగా అన్నమాట. ఒకటేమో సమాంతరంగా, ఇంకొకటేమో నిట్ట నిలువు అనేటటువంటిది ఉంటుంది అన్నమాట. సమాంతర జవాబుదారీతనం అంటే ఇందులో ఏముంటుంది, ఎవరిపైన పర్యవేక్షణ చేస్తారు అని అంటే సాధారణంగా శాసన నిర్మాణ ప్రక్రియ అంటే శాసన నిర్మాణ వ్యవస్థ పాలనా వ్యవస్థ పైన అధికారాన్ని కలిగి ఉంటుంది. అలా మొట్టమొదటి జవాబుదారీ ఎవరు అంటే ప్రభుత్వ విధానాలని పార్లమెంటులో ప్రశ్నిస్తారు, చర్చకు పెడతారు. విధానం నచ్చకపోతే అవిశ్వాస తీర్మానాన్ని పెడతారు. అలా ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబిలిటీ టు ద లెజిస్లేటివ్ అంటారు. శాసన నిర్మాణ వ్యవస్థ ద్వారా జవాబుదారీ కలిగి ఉండటం అన్నమాట. ఇది ఒకటి. ఆ తర్వాత సమాంతర జవాబుదారీ వ్యవస్థలో మరొకటి ఏముంటుంది అంటే న్యాయ వ్యవస్థ. రెండవది ఏంటిది? న్యాయ వ్యవస్థ. అంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు కానీ విధానాలు కానీ విదిన్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పరిధికి లోబడి లేకపోతే వాటిని కొట్టేసే అధికారం వీటికి ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి మీరు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ల్యాండ్ ఆర్డినెన్స్ ఉన్నాయి. ల్యాండ్ ఆర్డినెన్స్ దాదాపు అసలు ఈ పాస్ కాలేదు పార్లమెంటులోనే. అలా కొన్ని చట్టాలని శాసన నిర్మాణ వ్యవస్థ తిరస్కరిస్తే ఎన్జాక్ లాంటివి అన్నమాట, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ లాంటివి న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికి వ్యతిరేకమని కొట్టివేయటం జరిగింది. అలా జవాబుదారీతనంలో సమాంతర జవాబుదారీ వ్యవస్థకు సంబంధించి న్యాయ వ్యవస్థ ఒకటి అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏముంటాయి? సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రభుత్వ అధికారుల పనితీరు పైన ఇది సిబిఐ ప్రశ్నించే అధికారాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకా మనం చూసుకున్నట్టయితే సివిసి లాంటివి కూడా తాను చేసినటువంటి పనులకి జవాబుదారీగా ఉండాలి ఒక ప్రభుత్వ ఉద్యోగి అన్నమాట. ఇలా సివిసి, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ, లోక్పాలు, లోకాయుక్త లాంటి వ్యవస్థలన్నీ కూడా సమాంతర జవాబుదారీ కిందికే వస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఉన్నటువంటిది వర్టికల్ అకౌంటబిలిటీ. వర్టికల్ అకౌంటబిలిటీలో ప్రభుత్వానికి నిట్ట నిలువుగా ఉన్నటువంటిది అన్నమాట. ప్రభుత్వానికి బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఫస్ట్ ప్రజలు అన్నమాట. ప్రజలు ఎలా ప్రభుత్వాన్ని నిలదీస్తారు అని అంటే ఎన్నికల ద్వారా. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఎన్నికలలో మనం ఓడిపోతామేమో అని ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉంటాయి అన్నమాట. అలాగే ఫోర్త్ ఎస్టేట్గా పిలిచేటటువంటి మీడియా ఉంటుంది, సోషల్ మీడియా ఉంటుంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంటుంది. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారుల పైన వెంటనే సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలామంది అక్రమ సంబంధాలు కానీ అవినీతి సంపాదనను కానీ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి పోస్టులు పెడుతూ ఉన్నారు. అలా అకౌంటబిలిటీ అనేటటువంటిది 2 రకాలుగా ఉంటుంది. రెండో రకంలో ఎన్నికలు, మీడియా లాంటివి. అలాగే పౌర సమాజం, ఎన్జిఓలు కానీ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంటారు. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా జవాబుదారీతనాన్ని సాధించవచ్చు. జవాబుదారీని మనం ఇలా ఈ సంస్థల ద్వారా ప్రశ్నించే అధికారం ఉంటుంది అన్నమాట. ఫైనల్గా జవాబుదారీతనాన్ని ఎలా సాధిస్తావు అన్నప్పుడు 2 పద్ధతుల ద్వారా సాధించవచ్చు. ఒకటి పారదర్శకత అన్నమాట.
అంటే మనం తీసుకునేటటువంటి కర్తవ్యం కానీ విధానాలలో పారదర్శకత ఉంటే జవాబుదారీతనం అనేది సాధించవచ్చు. జవాబుదారీతనాన్ని సాధించడానికి మరొక ఉపకరణం ఏమిటి అంటే రూల్ ఆఫ్ లా అన్నమాట. ఇలా జవాబుదారీతనాన్ని పారదర్శకత మరియు రూల్ ఆఫ్ లా అనే పద్ధతుల ద్వారా సాధించవచ్చు అన్నమాట. ఇది ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటి సుపరిపాలన లక్షణాలైనటువంటి 8 లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం జవాబుదారీతనం. జవాబుదారీతనం అంటే ఏమిటి అన్నప్పుడు బహిర్గత పర్యవేక్షణ. జవాబుదారీతనం ఎన్ని రకాలు అంటే సమాంతరంగా నిట్ట నిలువుగా. దాన్ని ఎలా సాధించవచ్చు అన్నప్పుడు ఒకటి ట్రాన్స్పరెన్సీ ద్వారా, రెండవది రూల్ ఆఫ్ లా ద్వారా సాధించవచ్చు అన్నమాట. ఇలా ఈ లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి ప్రభుత్వ పాలననే సుపరిపాలన అంటారు అని ఐక్యరాజ్య సమితి చెప్పటం జరిగింది అన్నమాట. ఇది మొట్టమొదటి లక్షణం ATR EEI APRCలో ఫస్ట్ది అన్నమాట. రెండో లక్షణం పారదర్శకత. సుపరిపాలన యొక్క రెండో లక్షణమైన పారదర్శకత. పారదర్శకత అంటే ఏమిటి అంటే ప్రభుత్వము ఒక విధానాన్ని రూపొందించినప్పుడు కానీ ఒక నిర్ణయాన్ని అమలు చేస్తున్నప్పుడు కానీ ఆధారం ఏంటిది, దేని ఆధారంగా ఆ విధానాన్ని రూపొందించావు అనే విషయం ప్రజలకి తెలియజేయాలి. అంటే ప్రజలకి ఆ సమాచారం అందుబాటులో ఉండాలి. దాన్నే పారదర్శకత అంటారు. విధానాల రూపకల్పన నిర్ణయీకరణ ఎలా జరిగింది, దేని ఆధారంగా జరిగింది అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు మనం మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో బొగ్గు గనుల కేటాయింపు ఉంది అన్నమాట. బొగ్గు గనుల స్కామ్ జరిగింది. అలా సుప్రీంకోర్టు అడిగింది, నువ్వు ఎట్లా వాళ్ళకి ఆ బొగ్గు గనులు ఇచ్చావు అని. అంటే బేస్ ఏంటిది అన్నప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నాడు. అంటే ముందుగా ఎవరు వస్తారో వాళ్ళకి కేటాయించిన అని చెప్పింది. మరి ఇప్పుడు ముందుగా ఎవరికి తెలిసిద్ది? నీ అనుంగ వర్గానికి తెలిసిద్ది, కామన్ మ్యాన్కి తెలిసిద్దా? బొగ్గు గనుల కేటాయింపులు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది అది తప్పు పద్ధతి అని కొట్టేసి ఈ ఆక్షనింగ్ పద్ధతిని తీసుకురావడం జరిగింది. అలా సుపరిపాలన అంటే ఏమిటి అన్నప్పుడు ఏ దేశములో అయితే విధాన నిర్ణయీకరణ పారదర్శకంగా జరుగుతుందో అక్కడ సుపరిపాలన ఉంటుంది అని చెప్తారు. అలా ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి రెండవ లక్షణం పారదర్శకత అన్నమాట. నెక్స్ట్ మూడవ లక్షణం రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అంటే ఏంటిది? ప్రతిదీ కూడా నువ్వు బంధువైనంత మాత్రాన నీకొక రకమైన ప్రభుత్వ సేవలు అందించటం, అలాగే కామన్ మ్యాన్కి ఒక రకమైన ప్రభుత్వ సేవలు అందించడం ఉండదు. ఎవరైనా సరే అక్కడ ఏ నియమం అయితే ఉంటుందో ఆ నియమం ఆధారంగానే పరిపాలన కొనసాగించబడాలి. చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ద్వారా అందరికీ సమాన రక్షణ అనేది ఉంటుంది అన్నమాట. రూల్ ఆఫ్ లా లేకపోతే ఏమవుతుంది? మత్స్య న్యాయ అంటారు. మత్స్య న్యాయం అంటే ఏంటిది? చిన్న చేపని పెద్ద చేప తినటం న్యాయమే అని చెప్తారు. అంటే పేదోడిని సంపన్నుడు కొట్టొచ్చు తినొచ్చు అని అంటాడు అనమాట. అలా మత్స్య న్యాయం ఉంటే సమాజంలో అరాచకత్వం పెరిగిపోతుంది అనమాట. తెలంగాణలో కామన్గా దీన్ని ఏమంటారంటే పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టింది అంటారు. మత్స్య న్యాయం అంటే అది అనమాట. అలా ఉండకూడదు. ఎక్కడైతే నియమం ప్రకారం పాలన సాగించబడుతుందో దానినే రూల్ ఆఫ్ లా అని అంటారు అనమాట. ఇది థర్డ్ నియమం అనమాట. నెక్స్ట్ది E&E అన్నాం. E&E అంటే ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియన్సీ అంటారు. ప్రభావవంతంగా అంటే ఏమిటి అంటే ఇప్పుడు ఎన్ని ఇచ్చామనేది కాదు, అంటే ఎన్ని పథకాలు అమలు చేస్తున్నాం అనేది కాదు, అందులో నిజమైన లబ్ధిదారులకు ఎన్ని చేకూరినాయి, దాని అవుట్కమ్ ఎంత వచ్చింది అనేది చూస్తారు అనమాట. అంటే మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినామని కాదు, దాని వలన ఎంతమందికి లబ్ధి చేకూరింది ప్రభావత అంటారు అనమాట. అంటే ఒక ఫలితం యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో చూడగలిగితే అది కూడా సుపరిపాలన యొక్క ఒక లక్షణం అని చెప్తారు. రిజల్ట్ ఓరియంటెడ్, ఫలితం ఆధారంగా అని చెప్తారు. నెక్స్ట్ ఇందులోనే ఎఫికసీ అంటే ఏంటిది? మితవ్యయ సూత్రం అనమాట. మితవ్యయ సూత్రం అంటే ఏంటిది? తక్కువ పరిధిలో వనరులను ఉపయోగించుకొని ఎక్కువ ఫలితాన్ని తీసుకురావాలి. అంటే వనరులని జుడిషియల్ యూజ్ అంటారు.
అంటే న్యాయపరంగా ఉపయోగించుకోవాలి. ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఉపయోగించుకున్నట్లయితే దానినే మిత వ్యయం అంటారు. అంటే దుబారా ఉండకూడదు. మీరు చూసుకున్నట్టయితే ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా మౌంటైన్ సింగ్ అహ్లూవాలియా ఉన్నప్పుడు ఒక బాత్రూమ్కు సంబంధించి అత్యున్నతమైనటువంటి బడ్జెట్ వేశారు. ఒక బాత్రూమ్ కట్టడానికే అంతిస్తే భారతదేశంలో పేదవాడంటే రోజుకు $1 అని చెప్పారు. అంటే ఇక్కడున్న దానికి అక్కడున్న దానికి పొంతన లేదు. అలా ఉంటే అది గుడ్ గవర్నెన్స్ కాదు అన్నమాట. అందుకోసమే గుడ్ గవర్నెన్స్ యొక్క ఒక లక్షణంలో మిత వ్యయం అంటే మనకున్నటువంటి పరిమితమైన సహజ వనరులను గరిష్టంగా ఉపయోగించుకోగలిగినట్టయితే అది సుపరిపాలన లక్షణం అని చెప్తారు అన్నమాట. నెక్స్ట్ది ఈ అండ్ ఐ అంటారు. ఈ అంటే ఏంటిది అంటే ఇక్కడ ఈక్విటీ. ఈక్విటీ అంటే ఏంటిది? సమతా సూత్రం అంటారు. సమతా సూత్రం అంటే ఏంటిది? సమాజములోని అట్టడుగు వర్గాల వారిని వల్నరబుల్ అంటారు, దౌర్బల్యులకి ప్రథమ ప్రాధాన్యతనియాలి. ప్రజాసేవలో బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసే పాలననే సుపరిపాలన అని దాని లక్షణాల్లో ఒకటి చెప్తారు. ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనేవి ఏంటిదంటే అడుగునున్న వాళ్ళని పైకి తీసుకురావడానికి చేసేటటువంటిది. అలా ఈక్విటీ అంటారు. రాజ్యాంగంలో దీన్ని మనం పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని చెప్పటం జరిగింది అన్నమాట. ఇది ఒక అంశం. నెక్స్ట్ సమ్మిళితత్వం, ఇంక్లూజివ్నెస్. ఇంక్లూజివ్నెస్ అంటే ఏంటిది అంటే గ్రామీణ పట్టణ అనేటటువంటి భేదం ఉండకూడదు. పట్టణాలలో ఎలాంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారో అంటే పవరు, ట్రాన్స్పోర్టు, కమ్యూనికేషన్, రోడ్లు ఎట్లుంటాయి, ఇక్కడ జియో సిగ్నల్ ఎలా వస్తుందో ఊర్లో కూడా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ రావాలి. అలా గ్రామీణ పట్టణాలని కలపాలి. అలాగే రిచ్ పూర్, సమాజంలో ఉన్నటువంటి ధనిక పేద అనేటటువంటి అంతరాయాలని తొలగించాలి. అలాగే లింగ వివక్ష కూడా ఉండకూడదు. స్త్రీ పురుషులు అనేటువంటి భేదం కల్పించకూడదు. అన్ని వర్గాలని అన్ని లింగాలని అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ పట్టణ ప్రాంతాలని కలుపుకొని పరిపాలన కొనసాగిస్తే అది కూడా గుడ్ గవర్నెన్స్ యొక్క ఒక లక్షణమే అని ఐక్యరాజ్య సమితి చెప్పడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ మరొకటి ఏంటిది అని అంటే భాగస్వామ్యం. పి అంటే పార్టిసిపేషన్. పార్టిసిపేషన్ అంటే ఏమిటి అన్నప్పుడు మనకి సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు భాగస్వాములయ్యేలా ఉండాలి పాలనలో. నేను లేదా నన్ను పరిగణించలేదు, నేను మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి సమాజానికి దూరంగా ఉన్నాను అనే భావన కలగకూడదు. ప్రజలందరూ కూడా విధాన నిర్ణయాల్లో భాగస్వాములు అయితే అది కూడా సుపరిపాలన లక్షణమే అని చెప్పటం జరిగింది అన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత ఉన్నటువంటిది రెస్పాన్సివ్నెస్, స్పందన అన్నమాట. స్పందన అంటే ఏంటిది? ప్రభుత్వము ప్రజలకు అందించే సేవలు నిర్దిష్ట కాల పరిమితిలో అందించబడతవి అని చెప్పటం అనమాట. సపోజ్ ఇప్పుడు నీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్ని రోజుల్లో ఇస్తాం, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ని రోజుల్లో ఇస్తాం అని చెప్పటం అనమాట. దాన్నే రెస్పాన్సివ్నెస్ అంటారు. ప్రభుత్వం ప్రజల సమస్యల పట్ల ఎంత వేగంగా స్పందిస్తుంది అనేటటువంటిది మనం ఇక్కడ స్పందన అనేది చూస్తాం అన్నమాట. అలాగే లాస్ట్ లక్షణం కన్సెన్సెస్ అంటారు. కన్సెన్సెస్ అంటే సంప్రదింపులు అన్నమాట. ఎవరితో సంప్రదింపులు జరపాలి? ఒక విధానాన్ని అమలు చేసేటప్పుడు కానీ రూపొందించేటప్పుడు కానీ ఎవరైతే ప్రభావిత వర్గం ఉంటుందో అంటే ఆ విధానాన్ని అమలు చేయటం వల్ల ఎవరిపైన ఇంపాక్ట్ పడుతుందో వాళ్ళని తీసుకురావాలి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక సాగునీటి ప్రాజెక్టు కడుతున్నాం. ఆ సాగునీటి ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? నిర్వాసితులు ఉంటారు. ఆ నిర్వాసితుల్ని పిలిచి అడగాలి ఆ ప్రాజెక్టు కట్టేటప్పుడే. అలా సంప్రదింపులు అనేటటువంటి అంశము ఏంటి అంటే ప్రభావిత వర్గాలను కూడా విధాన నిర్ణయీకరణలో భాగస్వాములు చేయటాన్ని సంప్రదింపులు అని అంటారు అన్నమాట. నిర్వాసితులకి అధిక ప్రాధాన్యతని ఇవ్వాలి, మీకేం నష్టం జరుగుతుందో చెప్పండి అని వాళ్ళతో సంప్రదింపులు జరపాలి. ఇది కన్సెన్సెస్ అంటారు. అలా మనం ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటి 8
అంశాలు ఇప్పుడు చూసాం. ఇక్కడ ఫస్ట్ది యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అన్నాం, ఏటీఆర్ అనేది. ఇంకొకటేమో ఏటీఆర్ దేని మీద అంటే ట్రిపుల్ ఇన్స్టిట్యూషన్స్ మీద అని చెప్పాం. దీని తర్వాత ఉన్నటువంటిది పిఆర్సి అనమాట. పిఆర్సి ఇవి 8 లక్షణాలు అనమాట. ఈ 8 లక్షణాలకు సింపుల్గా మనం చూసుకున్నట్టయితే జవాబుదారీతనం అంటే బహిర్గత పర్యవేక్షణకి అవకాశం ఉండటం. ట్రాన్స్పరెన్సీ అంటే విధాన నిర్ణయాలకి ఆధారం ఏమిటి. రూల్ ఆఫ్ లా అంటే ప్రతిదీ కూడా ఒక నియమం ఆధారంగా పరిపాలన ఉండాలి. అలాగే ఈ అంటే చెప్పినాం, ఇలా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి, మితవ్యయ సూత్రాన్ని పాటించాలి. సమత అంటే బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఇంక్లూజివ్నెస్ అంటే అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలని కలుపుకొని సమ్మిళిత వృద్ధిని సాధించేలా ఉండాలి. పార్టిసిపేషన్ అంటే అందరికీ భాగస్వామ్యాన్ని కల్పించాలి. రెస్పాన్సివ్నెస్ అంటే సమయ నిర్ధారిత సేవలని అందించాలి. అలాగే కన్సెన్సస్ సంప్రదింపులు అంటే ఎవరైతే నష్టానికి గురవుతుంటారో అంటే ప్రభావిత వర్గాలని ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు నష్టపోయే వాళ్ళని పిలిచి ఆ విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేయటం అని చెప్తారు. ఈ 8 లక్షణాలు ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటివి గుడ్ గవర్నెన్స్ అంటే అన్నమాట. సుపరిపాలన ముగింపుకు సంబంధించి ఇది ఒక ఆదర్శ భావన అని అంటారు. ఆదర్శ భావన అంటేనే ఆచరణలో కష్టసాధ్యమైంది. బాగా గుర్తుపెట్టుకోండి, కష్టసాధ్యమైంది అన్నామే కానీ అసాధ్యమైంది అనలేదు. అసాధ్యం అంటే ఏంటిది? అది సాధించడం కష్టం, సాధించలేము అనమాట. ఆదర్శ భావన అంటే సాధించడం కష్టము, అంతేగాని అసాధ్యము కాదు అనమాట. అలా మనం చెప్పినటువంటి ఆ 8 లక్షణాలని సాధించాలి అంటే చాలా చాలా నిబద్ధత, చిత్తశుద్ధి ఉండాలి. అలా ప్రపంచంలో స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ముందు వరుసలో ఉండేటటువంటి కొన్ని దేశాలలోనే ఇలాంటి భావన సంపూర్ణంగా సాధించటం సాధ్యమవుతుంది. భారత్ లాంటి అతిపెద్ద దేశంలో ఇంకా అక్షరాస్యత సంపూర్ణంగా లేని మన దేశంలో గుడ్ గవర్నెన్స్ని 100కు 100% సాధించటం అనేది ఇంకా సుదూర లక్ష్యమే అని చెప్పాలి అన్నమాట. ఇప్పుడు దీని మీద ఇప్పటి వరకు చెప్పినటువంటి దాని మీద ఒక క్వశ్చన్ ఎలా వస్తుంది అన్నమాట. మనం క్వశ్చన్ చూసుకున్నట్టయితే సుపరిపాలనను నిర్వచించి, అంటే సుపరిపాలన అంటే ఏమిటి, సుపరిపాలన నిర్వచించి దాని లక్షణాలను తెలపండి అని అంటాడు. సుపరిపాలన నిర్వచించాలి అంటే మనం స్టార్టింగ్లో చెప్పినటువంటి యుఎన్ ఎస్కాప్ యొక్క నిర్వచనం. పిఆర్ఓ అంటే గుర్తుందా? మనం ప్రారంభంలో చెప్పిన ప్రాసెస్, రిసోర్సెస్, ఆర్గనైజేషన్. అలాగే కాన్సెప్టు నెక్స్ట్ పారాగ్రాఫ్ రాయాలి. కాన్సెప్ట్లో ఏం చెప్తాం? గవర్నమెంటు సిటిజన్, గవర్నమెంటు ఫెసిలిటేటర్గా, సిటిజన్ పార్టిసిపేటర్గా ఉండేటటువంటిదే గుడ్ గవర్నెన్స్ అన్నాం. దీని లక్షణాలు ఏంటిది అన్నప్పుడు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఆన్ ట్రిపుల్ ఇన్స్టిట్యూషన్స్ రిగార్డింగ్ పిఆర్సి అనమాట. ముగింపులో ఏం రాస్తాం? ఇది ఒక ఆదర్శ భావన. భారత్ లాంటి అతిపెద్ద దేశంలో ఇంకా నిరక్షరాస్యులు ఉన్నటువంటి ఇక్కడ ఈ భావనని సంపూర్ణంగా సాధించటం సుదూర లక్ష్యమే, ఇంకా చాలా సమయం పడుతుందని చెప్పాలి. ఈ క్లాసు మొత్తం కూడా ఈ ఒక్క చార్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అలా గుడ్ గవర్నెన్స్లో పార్ట్ 1 మాత్రమే అయిపోయింది, ఇంకా పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా ఉన్నాయి. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అని ఉంటుంది అనమాట. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అంటే మన భారతదేశంలో ఇచ్చేది ఒకటి, గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇచ్చేటటువంటిది కూడా ఒకటి ఉంది. దాన్నే మనం చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్ అని అంటారు. అలా ఈ ఇండెక్స్లో మన స్థానం 49వ స్థానంలో ఉంది. వీటిని కూడా నెక్స్ట్ క్లాసులో మనం చర్చిద్దాం అన్నమాట. ఇలా గుడ్ గవర్నెన్స్కి సంబంధించి నిర్వచనం, భావన, లక్షణాలు అనే అంశాన్ని ఈ ఒక్క చార్టులో గుర్తుపెట్టుకోండి అన్నమాట.